హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో మనతో పాటు 2025 హోండా యాక్టివా 125 మోడల్ అయితే ఉంది. దీనికన్నా ముందు SP 125 యొక్క డీటెయిల్ రివ్యూ అయితే చేశాను. అది కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు, మన ఛానల్లో అయితే ఉంది. సో ఈ హోండా యాక్టివా 125ని మనకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన శ్రీ మహాలక్ష్మి హోండా ఆదిలాబాద్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మీరు నియర్ బై ఆదిలాబాద్ ఈ వీడియో చూసినట్టయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన ఇంకా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ అయితే చేయొచ్చు. సో మనకి 2025 యాక్టివా 125 అనేది చూడడానికి పాత యాక్టివా లానే ఉంది, కానీ దీంట్లో చాలా అప్డేట్స్ అయితే చేశారు. ఆ అప్డేట్స్ ఏంటో చెప్తాను. దానికి ముందు దీంట్లో నాకు ఒక్కటి నచ్చింది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అనేది తగ్గించారు. అది ఎక్కడ తగ్గించారని చెప్పి మీకు ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. సో ఫ్రంట్లో ఇది ఏదైతే ఉందో ఇది మనకు ఫైబర్ అయితే ఉంది టోటల్గా. అండ్ ఇక్కడ చూసుకున్నా కానీ ఇది కూడా ఫైబర్ వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో ఈ ఫెండర్ అనేది మనకు మెటల్ వస్తుంది ముందట్లాగానే. సో ఇది మెటల్ ఉంది. అండ్ సైడ్ వచ్చేసి సో ఇది మనకు మెటల్ వస్తుంది. అండ్ మెయిన్గా ఇక్కడ మనకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మోడల్లో ఏంటంటే ఇది టోటల్గా మెటల్ వచ్చేది. ప్రజెంట్ ఇప్పుడు ఇది మనకి టోటల్గా ఫైబర్ ప్లాస్టిక్ వస్తుంది. ఒకసారి సౌండ్ కూడా వినండి మీరు. సో సౌండ్ వింటున్నారు కదా. సో ఇది మనకు ఫైబర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలాగో ఫైబర్ ఉంటుంది, ఇది మొత్తం టోటల్గా ఫైబర్ అయితే ఉంది. సో యాక్టివాలో చాలా మందికి నచ్చేది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. అలాంటిది హోండా వాళ్ళు ఏంటంటే మనకు బిల్డ్ క్వాలిటీ తగ్గించారు. నెక్స్ట్ మనం ఫ్రంట్ నుంచి చూసుకున్నట్టయితే దీంట్లో మనకు కొత్త LED హెడ్లైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ క్రోమ్ ఏదైతే ఉందో ఈ క్రోమ్ అనేది మనకు కొత్తగా యాడ్ చేస్తారు. ఇంతకుముందు దీనిలో క్రోమ్ ఉండేది కాదు. సో హీరో నుంచి డెస్టినీ 125 స్కూటర్ ఏదైతే ఉందో ఈ ఫేస్ అనేది చూడడానికి ఇంచుమించు అలాగే కనిపిస్తుంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మిరర్స్ అయితే మనకు అవే ఓల్డ్ హోండా మిరర్స్ అయితే ఉన్నాయి, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ బ్రేక్ లివర్ కానీ ఇవన్నీ కూడా మనకు సేమ్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ లుక్ కూడా చూడడానికి సేమ్ ఉంది. సో ఇక్కడ మనకు ఇండికేటర్స్ అనేది LED రావట్లేదు, హాలోజన్ వస్తున్నాయి. సో హాలోజన్ ఇండికేటర్స్. ఒకసారి మీకు ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. సో ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఇది మనకు DC మీద రన్ అవుతుంది. సో మనకు డైరెక్ట్ హెడ్ లైట్ అనేది ఆన్ అయిపోయింది. సో ప్రజెంట్ లో బీమ్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ వచ్చేసి మనకు హాలోజన్ చెప్పినట్టు మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇండికేటర్స్ ఆన్ చేసుకున్నట్టయితే మనకు హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో LED అయితే లేవు. అండ్ అలాగే ఇక్కడ మనకు DRLs అనేది ఇచ్చారు. సో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మీకు ఎండ ఉంది కాబట్టి కనిపెట్టలేదు అనుకుంటా, మీకు ఇండికేటర్తో పాటు సౌండ్ కూడా వస్తుంది. సో లెట్ మీ ఆఫ్ ఇట్. సో ఇది ఏదైతే మీరు ఎక్స్ట్రా చూస్తున్నారో టోటల్గా యాక్సెసరీస్ కింద వస్తుంది. అండ్ ఫ్రంట్ లుక్ అయితే సేమ్ ఉంది. ఫ్రంట్లో మనకు టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తున్నాయి, దీంట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ ఫెండర్ వచ్చేసి మనకు మెటల్ ఫెండర్ వస్తుంది. అండ్ మెటల్ ఫెండర్కి ఏంటంటే మనకి రబ్బర్ కోటింగ్ ఏదైతే ఉందో ఇది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఫ్రంట్ నుంచి మనకు స్కూటర్కి ఇంపాక్ట్ అయినప్పుడు ఇక్కడ మనకు మేజర్గా డ్యామేజ్ అవ్వకుండా ఇస్తారు. అలాగే ఇక్కడ రస్ట్ కూడా రాకుండా ఇది రబ్బర్ కోటింగ్ అనేది ఇస్తారు. ఫ్రంట్లో మనకి 90/90 సెక్షన్ 12 ఇంచెస్ ఆఫ్ వీల్స్ అయితే ఉన్నాయి. సో మనకి టైర్ ప్రొఫైల్ మాత్రం చేంజ్ అయితే అవ్వలేదు. ఇక్కడ మీకు చూపిస్తాను. 90/90 12 ఇంచ్ సెక్షన్ ప్రొఫైల్ అయితే ఉంది. రియర్లో మనకి 10 ఇంచ్ సెక్షన్ ఉంది. ఫ్రంట్లో వచ్చేసి 12 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. అండ్ విత్ డిస్క్ బ్రేక్, ఇది డిస్క్ మోడల్ కాబట్టి దీంట్లో మనకు డిస్క్ బ్రేక్ కూడా ఉంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇవి మనకు సిఏ టైర్స్ ఇస్తున్నారు. సో మనకు గ్రిప్ కూడా డీసెంట్ ఉంది. మనకు డిస్క్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్లో అరౌండ్ 190 mm డిస్క్ బ్రేక్ వస్తుంది విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అన్నమాట. సో ఇది మనకు నిసిన్ క్యాలిపర్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ బ్రేకింగ్ రెస్పాన్స్ అనేది డీసెంట్ ఉంది. రియర్లో ఏంటంటే డ్రమ్ బ్రేక్ ఉంది. రియర్ది ఓకే ఉన్నప్పటికీ కూడా ఫ్రంట్ మాత్రం బాగుంది. అండ్ ఇంకో చేంజ్ వచ్చేసి చెప్పాను కదా బిల్డ్ క్వాలిటీ అయితే మనకు చేంజ్ చేశారు. ఇప్పుడు మనకి ఇది టోటల్గా ఫైబర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పిలియన్ కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి లేకపోతే ఏమన్నా లగేజ్ కానీ ఏమన్నా క్యారీ చేయడానికి క్యారీ హుక్ అయితే ఇచ్చారు. సో గ్రాబ్ రైల్ కూడా మనకి సేమ్ ఉంది. నెక్స్ట్ మనం ఇంకొక అప్డేట్ గురించి చూసుకుంటే సో ఇక్కడ యాక్టివా 125 ఏదైతే క్రోమ్లో ఉంది కదా ఇది ఇంతకుముందు మనకి ఇక్కడ ముందర వచ్చేది లాస్ట్ ఇయర్ మోడల్లో. ఇప్పుడు మనకి ఇక్కడ వెనకకైతే షిఫ్ట్ చేశారు, ఇదొకటి చేంజ్ అయింది. అండ్ ఫుట్ పెక్స్ కూడా మనకు డీసెంట్ క్వాలిటీ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ రియర్ మనం టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే 90/100 సెక్షన్ టైర్ అయితే ఉంది, 10 ఇంచ్ వీల్ వస్తుంది. సో మనకు ఫ్రంట్లో 12 ఉంది, రియర్లో వచ్చేసి 10 ఉంది. సో రియర్లో కూడా మనకి 12 ఇంచ్ సెక్షన్ వీల్ ఇచ్చి ఉంటే ఇంకొద్ది స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యేది. అండ్ నెక్స్ట్ మనం రియర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే రియర్లో మనకి ఫ్యూల్ ట్యాంక్ అనేది సేమ్ అదే ఫ్యూల్ ట్యాంక్ 5.3 లీటర్స్. అండ్ E20 ఫ్లెక్స్ వీల్కి అయితే సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రియర్లో మనకి టోటల్గా సెటప్ అయితే సేమ్ ఉంది. సో పాత దాంట్లో ఎలా ఉంది అలా ఉంది. ఇక్కడ యాక్టివా 125 అని వస్తుంది, టోటల్గా హాలోజన్ సెటప్. అండ్ నెక్స్ట్ రియర్ టెయిల్ లైట్ ఇవంతా కూడా మనకు సేమ్ ఉంది. అండ్ నెంబర్ ప్లేట్ హోల్డర్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి, ఎటువంటి చేంజ్ లేదు. అండ్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా టోటల్గా సేమ్ ఉంటుంది. రైట్ సైడ్లో ఏముంటుంది, లెఫ్ట్ సైడ్లో కూడా అదే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకు లేడీస్ కోసం ఫుట్ రెస్ట్ ఉంది. అండ్ ESP టెక్నాలజీ సో ప్రతి ఒక్క హోండా మోటార్ సైకిల్లో ఉంటుంది, స్కూటర్లలో కూడా ఉంటుంది. ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇంజన్లో ఉన్న ఫ్రిక్షన్ అనేది తగ్గించి బెటర్ కంబషన్ అనేది చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మంచి పవర్తో పాటు మంచి మైలేజ్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక టెక్నాలజీ అన్నమాట హోండా వాళ్ళది. అండ్ నెక్స్ట్ మనం ఇంజన్ గురించి మాట్లాడితే ఇంజన్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ లేదు.
సో మనకు కిక్ స్టార్ట్ కూడా వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా కిక్ స్టార్ట్ కూడా దీంట్లో వస్తుంది. దీంట్లో మనకు 125cc ఇంజన్ ఉంది, సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇది మనకు 8.3 PS ఆఫ్ పవర్ అండ్ 10.4 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ లో మనకు ఎటువంటి చేంజ్ లేదు. సో ప్రజెంట్ ఈ ఇంజన్ వచ్చేసి మనకు OBD 2B అయితే అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనము దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా ఉంది. సెంటర్ స్టాండ్ తో పాటు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. మీ సైడ్ స్టాండ్ అనేది ఓపెన్ ఉంటే స్కూటర్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఇది ఒక సేఫ్టీ ఫీచర్. అండ్ నెక్స్ట్ ఈ సీట్ ఏదైతే ఉందో ఈ సీట్ కవర్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ పైన. సో మనకు సీట్ కూడా మనకు బ్రౌన్ కలర్లో వస్తుంది. ఈ బ్రౌన్ అనేది కొత్తగా యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఓవరాల్గా ఇది కూడా మనకి బ్రౌన్లో వస్తుంది. సో ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో టోటల్గా బ్రౌన్లో వస్తుంది. సో పాత దాంతో కంపేర్ చేసుకుంటే చూడడానికి కొద్దిగా బ్రౌన్ కలర్ అనేది బాగుంది డ్యూయల్ టోన్ కలర్లో. ఇది కూడా మనకి టోటల్గా అలాగే వస్తుంది. అండ్ ఫ్లోర్ బోర్డ్ ఏరియా కూడా మనకు డీసెంట్ ఇనఫ్ అయితే ఉంటుంది. సీట్ కుషనింగ్ కూడా నేను చిన్నగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో కుషనింగ్ అనేది పాత దాంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా మనకు సాఫ్ట్వేర్ సెట్లో అయితే ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొద్దిగా సాఫ్ట్వేర్ సెట్లో ఉంది, మరీ అంత సాఫ్ట్ లేదు. సో పాత దాంతో కంపేర్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ మనం ఈ స్కూటర్లో ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చిన్న గ్లవ్ బాక్స్ అనేది ఇచ్చారు, సేమ్ పాత దాంట్లో ఏదైతే ఉందో అలాగే ఇచ్చారు. అండ్ దీంట్లో క్యారీ హుక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో రెండు ఉంటాయి. ఇక్కడ సీట్ కింద మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి అయితే ఉంది. సో అప్ టు మనం 3 kgs వరకు వెయిట్ అయితే దీనిపైన క్యారీ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ అనేది దీంట్లో యాడ్ చేశారన్నమాట. సో ఇది మనకు 15 watts టైప్ సి ఛార్జింగ్ పోర్ట్. సో రీసెంట్గా మనకు అన్ని మోటార్ సైకిల్లో స్కూటర్లలో ఇస్తున్నారు ఛార్జింగ్ పోర్ట్స్ అనేది, కానీ టైప్ సి అనేది ఇవ్వట్లేదు. సో హోండా వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్డ్గా మనకి టైప్ సి పోర్ట్ అనేది ఇచ్చారు కాబట్టి, సో మీకు టైప్ సి టు టైప్ సి కేబుల్ అనేది ఉంటే మీ మొబైల్ని కానీ ఇయర్ ఫోన్స్ని కానీ లైక్ గోప్రో కానీ ఏదైనా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి స్విచెస్ అయితే అవే ఓల్డ్ స్విచెస్ ఉన్నాయి. కొత్తగా మనకి ఇక్కడ జాయ్స్టిక్ అనేది యాడ్ చేశారు. సో ఇది ప్రెస్ అవ్వదు, జస్ట్ ఇట్లా రైట్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్ అనమాట. అండ్ దీంట్లోనే మనకి ఇక్కడ పాస్ స్విచ్తో పాటు హై బీమ్ లో బీమ్ స్విచెస్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రియర్ బ్రేక్కి మనకు ఇక్కడ పార్కింగ్ లివర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇదొకటి మనకు హప్పిల్లో కానీ డౌన్లో కానీ మన స్కూటర్ అనేది పార్క్ చేసినప్పుడు సో వెనక్కి కానీ ముందుకు పోకుండా ఉంటుంది. ఇది కూడా ఒక సేఫ్టీ కిందనే వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో అప్డేట్ వచ్చేసి TFT కన్సోల్. సో TFT కన్సోల్ అనేది మనకు రీసెంట్గా SP125లో చూసారు కదా, సేమ్ స్పీడో కన్సోల్ వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే మనకు బ్లూటూత్ కనెక్టివిటీ అయితే లేదు. ఏదైతే మనకు యాక్టివా 125 స్మార్ట్ మోడల్ ఉందో దాంట్లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో సేమ్ స్పీడో కన్సోల్ వచ్చినప్పటికి కూడా సో మనకు అలాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు లాస్ట్ ఇయర్ మోడల్లో స్కూటర్ని మనం ఆఫ్ చేయడానికి కిల్ స్విచ్ అనేది ఉండేది. ఇప్పుడు దీంట్లో కిల్ స్విచ్ అనేది లేదు, ఐడ్లింగ్ అండ్ స్టాప్ సిస్టమ్ ఉంది కదా, సో అది దీంట్లో ఇచ్చారు. అండ్ దీంట్లోనే మనకి సెల్ఫ్ స్టార్ట్ కూడా దీంట్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కీస్ దగ్గర చూసుకున్నట్టయితే అటు నుంచి చూపిస్తాను. సో కీస్ దగ్గర చూసుకున్నట్టయితే మనకు సేమ్ ఉంది, ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఇక్కడ నుంచి మనం సో కీస్ కూడా సేమ్ కీస్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. సో హోండా బ్రాండింగ్తో వస్తుంది. అండ్ ఇక్కడ మనము ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయాలంటే ఇది పైకి అంటే చాలు ఫ్యూల్ లిడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఫ్యూల్ లిడ్. సో 5.3 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో మైలేజ్ కూడా అరౌండ్ మీరు 40 నుంచి 45 వరకు ఎక్స్పెక్ట్ చేస్తే తీసుకోండి. సో అంతకన్నా ఎక్కువ వస్తే మీకే మంచిది. మైలేజ్ అనేది ఎప్పుడన్నా కానీ మీరు నడిపే రైడింగ్ కండిషన్స్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి మైలేజ్ అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. కొందరు బాగా నడిపే వాళ్ళకి ఎక్కువ రావచ్చు, కొందరు రఫ్ అండ్ టఫ్ నడుపుకున్న వాళ్ళకి తక్కువ కూడా రావచ్చు. సో మైలేజ్ అనేది టోటల్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనము సీట్ ఓపెన్ చేయాలంటే ఈ సీట్ అనే బటన్ని సో కిందికి పుష్ చేయాలి, సేమ్ పాత యాక్టివాలో ఉన్నట్టే. సో అండర్ సీట్ స్టోరేజ్ అనేది చూసుకుందాం ఒకసారి. సో స్పేస్ అనేది మనకు డీసెంట్ ఉంది, నాకు తెలిసి అరౌండ్ 18 liters అయితే ఉండొచ్చు. సో దీంట్లో మనకు ఇంకొకటి మిస్సింగ్ ఏముందంటే బూట్ లైట్ అనేది మిస్సింగ్ ఉంది, ఇప్పటికి కూడా బూట్ లైట్ అనేది ఇవ్వలేదు. సో ఇదైతే అండర్ సీట్ స్టోరేజ్ గురించి. ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు, ప్రాబ్లం లేదు. సో ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. సో స్కూటర్స్తో పాటు మనకి గ్రిప్స్ అనేది దీంట్లోనే ఉన్నాయి. సో ఇది సీట్ గురించి. అండ్ నెక్స్ట్ మనం స్పీడోమీటర్ చూసుకోవాలి. దీంట్లో మెయిన్ అప్డేట్ వచ్చేసి మనకు స్పీడోమీటర్, దీని గురించి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం స్పీడోమీటర్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు 4.2 inches ఆఫ్ స్పీడో కన్సోల్ అయితే ఉంది. మీకు డైరెక్ట్ ఎండలో ఎందుకు చూపిస్తున్నానంటే ఎండలో చూపిస్తేనే మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎకో ఇండికేటర్ అనేది ఉంది. అండ్ స్కూటర్లో మనకు RPM మీటర్స్ అనేది ఎక్కువ స్కూటర్లో మనం చూడము, దీంట్లో RPM మీటర్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ స్టాండ్ ఉంది కాబట్టి ఇండికేషన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఫ్యూల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సినవి కూడా ఉన్నాయి. ఇవి మనకు చూసుకోవాలంటే ఇది ఏదైతే జాయ్స్టిక్ ఉందో దీన్ని కింది కనాలి. సో ఇక్కడ కింది కంటే మీరు చూసుకోవచ్చు ట్రిప్ బి ఉంది అండ్ టోటల్ కిలోమీటర్స్ అండ్ ఫ్యూల్, సో ఇవే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి టైం ప్రొవైడ్ చేశారు, ఇది స్పీడ్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ దీంట్లోకి వెళ్ళాలంటే ఇదైతే జాయ్స్టిక్ ఉందో దీన్ని మనం రైట్ సైడ్ మూవ్ చేయాలి. సో మనకు సెట్టింగ్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. దీంట్లో చూసుకుంటే మనకు ఫ్యూల్ ఉంది, ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో చూసుకుంటే రేంజ్ ఉంది అండ్ ఫ్యూల్ ఉంది. ఇక్కడ మనకు ఫ్యూల్ అనేది ఎంత ఉంది కూడా చూపిస్తుంది అండ్ రేంజ్ అనేది చూపిస్తుంది.
నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ కిందికి వెళ్తే సో ఇక్కడ మనకు ట్రిప్ ఏ ట్రిప్ బి ఇవి రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ కిందకి వచ్చేసి సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో మనం ఫంక్షన్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి ట్రిప్ ఏ అనేది ఆటో రీసెట్ చేసుకోవాలా వద్దా అని చెప్పి ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎకో ఇండికేటర్ అయితే మీకు స్టార్టింగ్లో చూపెట్టాను కదా, దాన్ని మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మీకు ఆప్షన్ అయితే ఉంది. డిస్ప్లేలోకి వెళ్తే కనుక డిస్ప్లే టైప్ అనేది ఉంది. సో ప్రజెంట్ బార్లో ఉంది, ఆర్పిఎం మీటర్ వస్తుంది కదా. సో సింపుల్లోకి వెళ్తే కనుక ఆర్పిఎం మీటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఆర్పిఎం మీటర్ అనేది వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ మనం మళ్ళీ డిస్ప్లేలోకి వెళ్ళి సో బ్రైట్నెస్ అనేది ఉంది. బ్రైట్నెస్ మీరు ఆటోలో పెట్టుకోవచ్చు, మాన్యువల్లో పెట్టుకోవచ్చు. మాన్యువల్లో అప్ టు మీరు 8 వరకు పెంచవచ్చు అండ్ తగ్గించవచ్చు. సో ఇదొకటి అయితే ఉంది. ఇప్పుడు ఫుల్లో పెడతాను. సో 8లో పెట్టాను. అండ్ నెక్స్ట్ మనం థీమ్ గురించి మాట్లాడితే ఇది ఏంటంటే మనకు అంబియంట్ సెన్సర్ ఏదైతే ఉందో దీన్ని బట్టి నైట్ అవ్వగానే డార్క్ అవుతుంది, డేలో మనకు లైట్లో అయితే ఉంటుంది. మీరు కావాలంటే డార్క్లో పెట్టుకోవచ్చు, ఆటోలో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ ఇన్ఫర్మేషన్, మీకు స్పీడో కన్సోల్ పైన మీకు ఏమేమి కనిపించాలి ఏమేమి వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళి జనరల్లోకి వస్తే దీంట్లో డేట్ టైం ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ యూనిట్ సో కిలోమీటర్ పర్ లీటర్ కానీ లీటర్ పర్ 100 కిలోమీటర్స్ కానీ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇది రీస్టోర్ టోటల్గా మనకు రీసెట్ అయితే అయిపోతుంది. దీంట్లో బ్లూటూత్ అయితే లేదు. మనకి ఏదైతే స్మార్ట్ వేరియంట్ ఉందో దాంట్లో మనకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది కదా, దాంట్లో మనకు బ్లూటూత్ సిస్టమ్ అయితే టోటల్గా ఉంది. నావిగేషన్ కానీ మ్యూజిక్ కానీ సో కాల్ ఎస్ఎంఎస్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ గురించి చూసుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్ సో ఇవే ఉన్నాయి. సో ఇవైతే ఈ స్పీడోమీటర్ గురించి. సో ఆల్రెడీ మనకు 125cc స్కూటర్ సెగ్మెంట్లో వేరే స్కూటర్స్ కూడా ఉన్నాయి. లైక్ యాక్సెస్ 125 ఉంది. యాక్సెస్ 125 ఏంటంటే దీంతో పాటు కంపేర్ చేసుకుంటే మనకు లైట్ వెయిట్ ఉంటుంది. సో కొద్దిగా మైలేజ్ కూడా దీంతో కంపేర్ చేసుకుంటే లైట్గా ఎక్కువ అయితే మైలేజ్ వస్తుంది. అండ్ దాని యొక్క సర్వీస్ నెట్వర్క్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మనకు చిన్న చిన్న మండల్స్లో అయితే దొరకదు. లైక్ మెట్రో సిటీలు కానీ పెద్ద సిటీలో కానీ దొరుకుతుంది. సో సర్వీస్ కొద్దిగా ఇష్యూ అవ్వచ్చు యాక్సెస్ 125ది, అదొకటి మేజర్ డ్రాబ్యాక్. అండ్ సర్వీస్ కూడా మనకి కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది యాక్టివాస్తో కంపేర్ చేసుకుంటే. సో మనకు యాక్టివాస్తో కంపేర్ చేసుకుంటే మనకు యాక్సెస్ 125లో ఏంటంటే పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఏంటంటే నాకు అండర్ పవర్ అనిపిస్తుంది. జూపిటర్తో కంపేర్ చేసుకున్నా కానీ యాక్టివా కొద్దిగా అండర్ పవర్ అనిపిస్తుంది. ఇనిషియల్ పికప్ ఏదైతే ఉందో అది యాక్టివాలో చాలా బాగుంటుంది. సో మీకు ఇనిషియల్ మిడ్ ఎండ్ ఇంకా టాప్ ఎండ్ అనేది యాక్సెస్ 125లో నాకు పర్సనల్గా చాలా బాగా అనిపిస్తుంది. అదే మీరు జూపిటర్ 125 గురించి మాట్లాడితే అది టోటల్గా టెక్ లోడెడ్ స్కూటర్ అనమాట. దాంట్లో ఏంటంటే టోటల్గా ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది. లైక్ ఫ్రంట్లో మనకు ఫ్యూలిడ్ అనేది ఇక్కడ ఫ్రంట్లో ఇస్తారు, అదొకటి మీకు ప్రాక్టికల్ స్కూటర్ అనిపిస్తుంది. అండ్ అండర్ సీట్ స్టోరేజ్ కూడా మనకి ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది, 32 లీటర్స్ ఉంటుంది కాబట్టి మీకు స్పేస్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ యాక్టివాతో కంపేర్ చేసుకుంటే దాని సీట్ లెంత్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. సో మీకు టీవీఎస్ కావాలంటే మీరు టీవీఎస్ అయితే తీసుకోవచ్చు. నన్ను మీరు అడిగితే కనుక 125ccలో కళ్ళు మూసుకొని తీసుకోమనే స్కూటర్ అయితే యాక్సెస్ 125. సో ఆల్ రౌండర్ స్కూటర్. దాని తర్వాత మీకు జూపిటర్ 125 అండ్ దాని తర్వాత మీరు హోండా యాక్టివా అయితే తీసుకోవచ్చు. సో దీంట్లో కూడా ఇప్పుడు మనకు కొత్త ఫీచర్స్తో పాటు వస్తున్నారు కాబట్టి సో యాక్టివా 2025 మోడల్ అనేది మీకు డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఈ 3 స్కూటర్స్ని అయితే మీరు టెస్ట్ రైడ్ చేయండి. మీకు పర్సనల్గా ఏది బాగా అనిపిస్తుందో ఏది ప్రాక్టికల్ అనిపిస్తుందో అన్ని మీరు చూసుకొని అయితే స్కూటర్ తీసుకోండి. సో ఫైనల్గా బాయ్స్ ఇదైతే 2025 హోండా యాక్టివా 125 యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే. దీంట్లో కొత్తగా మనకు అప్డేట్స్ ఏం చేశారు ఇవన్నీ కూడా చెప్పాను. సో ఈ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏంటి, దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, అన్ని మోడల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఇంకా ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. అండ్ 2025లో యాక్టివా 125 తీసుకోవాలా అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. మీకు హోండా నుంచి ఒక రిలయబుల్ అండ్ స్మూత్ ఇంజన్ కావాలి. ఆల్రెడీ మీరు యాక్టివా 110 యూజ్ చేశారు, ఆ పర్ఫార్మెన్స్ అనేది మాకు తక్కువ అనిపిస్తుంది, కొద్దిగా పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, అది కూడా హోండా నుంచే కావాలి, రిలయబుల్ ఇంజన్ కావాలి. అండ్ నెక్స్ట్ మనకు హోండా అంటేనే మనకు యాక్టివా ఫస్ట్. హోండాలో చాలా మందికి తెలిసేది యాక్టివానే. యాక్టివా ప్రతి ఇంట్లో ఒక యాక్టివా ఉంటుంది. హోండా అనేది మెయిన్గా ఫేమస్ అయ్యింది రిలయబుల్ అండ్ స్మూత్ ఇంజన్ కోసం. దాంట్లో యాక్టివా అనేది టాప్ సెల్లింగ్ స్కూటర్ అనమాట. బైక్స్తో కంపేర్ చేసుకుంటే హోండాలో మనకు ఎక్కువ సేల్ అయ్యేటి యాక్టివాసే. సో యాక్టివాకి మనకు మంచి పేరు అనేది ఉంది ఎప్పటి నుంచో మార్కెట్లో. ఇంకోటి ఏంటంటే మనకు రీసేల్ వాల్యూ కూడా చాలా బాగా వస్తుంది యాక్టివాకి వేరే స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే. హోండా ఒక సర్వీస్ నెట్వర్క్ కానీ సర్వీస్ సెంటర్స్ కానీ ప్రతి ఒక్క ప్లేస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకి సర్వీస్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు సర్వీస్ కూడా ఈచ్ అండ్ ఎవరి ప్లేస్లో దొరుకుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.